కాలాన్ని నేటి ఆధునిక జీవన విధానంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే సోపానాలుగా అభివర్ణిస్తారు. మన భారతీయ జీవన విధానంలో కాలాన్ని చక్రంతో పోలుస్తారు. కాలచక్రం అని అభివర్ణించడంలో అంతరార్థం ఏంటి? పాశ్చాత్య కాల గణనలో గడిచిపోయిన క్షణం మళ్ళీ తిరిగి రాదు. ఇవాళ 19 మార్చ్ 2026, ఇది మళ్ళీ కాలంలో తిరిగి రాదు. కానీ చైత్రశుద్ధ పాడ్యమి, పరాభవనామ చైత్రశుద్ధ పాడ్యమి మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి యః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. భగవద్గీతలో 3వ అధ్యాయంలో ఇది కాలం అనేది ఒక చక్రమయ్యా. ఈ చక్రంలో సత్యాన్ని ధర్మాన్ని ఆధారం చేసుకుంటూ జీవనం గడిపేవాడు తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. శ్రద్ధ దాని మీద ఉంచనివాడు పతనం చెందుతాడు. ఈ సత్యాన్ని చక్కగా గుర్తించిన భారతీయుడు కాలాన్ని చక్రంగా అభివర్ణిస్తూ జరిగిపోయిన విషయాన్ని మరిచిపో, రాబోయేటువంటి శుభాన్ని గురించి ఆలోచించు. ఈరోజు కష్టపడుతున్నావు అంటే రేపు ఆనందించటానికి ఈనాడే పునాది నిర్మించుకుంటున్నావు అన్న సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. నిచ్చెనలు ఎక్కి పైకి వెళ్ళేవాడు ఏదో రోజు కింద పడాల్సిన అవసరం ఉంటుంది. చక్రంలో తిరిగేవాడు తిరిగి అదే స్థానానికి వస్తానన్న ఆశతో జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తాడు. అందుకే కాలాన్ని చక్రంగా అభివర్ణిస్తూ కాలంలో జరిగేటువంటి సంఘటనల ప్రభావాన్ని మనసు మీదికి తీసుకోకుండా ఆచరించాల్సిన ధర్మాన్ని గుర్తిస్తూ స్వే స్వే కర్మణ్యభిరతః, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించుకుంటూ వెళితే అదే నీకు ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు బాగా ఉక్కపోస్తోంది అంటే రేపు వర్షం కురుస్తుంది అని అర్థం. ఇలా భవిష్యత్తు మీద సకారాత్మకమైన ఆలోచనతో వస్తున్నటువంటి కష్టాలను తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవటం కోసం కాల చక్రాన్ని భావన చేస్తూ కాలంలో అన్నీ వచ్చి వెళ్ళే తత్వం కలిగినవి తప్పితే శాశ్వతంగా ఉండేది ఏవీ లేదు అన్న సత్యాన్ని భారతీయ జీవన విధానంలో అనాదిగా మనం అవలంబిస్తూ అద్భుతమైన ఆత్మానందాన్ని అందుకోవటం కోసం అహరహము ప్రయత్నం చేసే తత్వమే కాలాన్ని చక్రంగా భావిస్తూ దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి.